మీ మోకాళ్ళ నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. సో మనకి గట్ అనేది ఇప్పుడు చాలా ట్రెండీ టాపిక్ అయిపోయిందండి. అసలు గట్ హెల్త్ బాగుంటేనే మనం ఓవరాల్ హెల్త్ బాగుంటది అని చెప్పేసి. సో గట్ అనేది మనం హ్యాపీగా హెల్తీగా ఉంచుకోవాలంటే మనం రెయిన్బోని తినాలి. అంటే రెయిన్బోలో ఉండే కలర్స్ ఎన్ని కలర్స్ ఉంటాయో అన్ని కలర్స్ ఉండే ఆహారము మన ఫుడ్ లో ఉండేది చూసుకోవాలి. మన ప్లేట్ ఎంత డైవర్సిఫైడ్ గా ఎంత కలర్ఫుల్ గా ఉంటుందో మీకు అంత డైజెషన్ కూడా ఫ్రీగా ఉంటుంది, ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది, అలాగే ఓవరాల్ హెల్త్ పెరుగుతుంది. సో అసలు ఈ గట్ ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం రోజు ఒకే రకమైన ఆహారం తీసుకోకుండా మనం దాన్ని మారుస్తూ ఉండాలి. సో మనం వారంలో కనుక మోర్ దాన్ 30 ప్లాంట్స్ మీ డైట్ లో కనుక ఉంచుకోగలిగితే మీకు గట్ అనేది చాలా డైవర్సిఫైడ్ గా ఉంటుంది, చాలా రెసిలియంట్ గా ఉంటుంది, అండ్ గట్ ఇమ్యూనిటీ కూడా బాగుంటుంది. సో 30 ప్లాంట్స్ అంటే అసలు ఏంటి? సో ప్లాంట్స్ అంటే మనం మొక్కలు అనుకుంటారేమో, కాదు. ప్లాంట్స్ అంటే ఫ్రూట్స్, దాంట్లో వెజిటేబుల్స్ అండ్ మనకి హోల్ గ్రెయిన్స్, సీడ్స్, నట్స్, అలాగే కాఫీ, టీ అండ్ చాక్లెట్, ఇవన్నీ కూడా ఈ ప్లాంట్స్ కిందకి వస్తాయండి. సో మనం ఒక కప్ ఆఫ్ బ్రౌన్ రైస్ ఈజ్ ఈక్వల్ టు ఒక గుప్పిడిలో ఉండే మనకి నట్స్ కానీ ఒక ప్లాంట్ కింద మనం క్యాలిక్యులేట్ చేయాలి. అంటే ఒక కప్ ఆఫ్ బ్రౌన్ రైస్ ఒక ప్లాంట్ అంటే ఒక గుప్పిడిలో ఒక నట్స్ తీసుకుంటే దాన్ని ఒక ప్లాంట్, ఒక స్పూన్ ఆఫ్ చియా సీడ్స్ ఒక ప్లాంట్ గా చెప్తాం. సో ఇలాగే ఎంత డైవర్సిఫైడ్ గా మీరు వారంలో కనుక మోర్ దెన్ 30 ప్లాంట్స్ కనుక మీరు తింటే మీ గట్ అనేది చాలా డైవర్సిఫై అవుతుంది అండ్ గట్ ఇమ్యూనిటీ పెరుగుతుంది. సో ఏదైనా కూడా మనం స్లోగా స్టార్ట్ చేయాలి. ఒకేసారి మంచిది కదా అని చెప్పేసి ఎక్కువ ఫైబర్ రిచ్ ఫుడ్స్ తిన్నా కూడా మనకి బ్లోటింగ్, డిస్కంఫర్ట్ అనేది చాలా మంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు. మీరు ఎంత ఫైబర్ ఎక్కువ తీసుకుంటే అంత వాటర్ అనేది కూడా బాగా దాని సరిపడా తీసుకోవాలి. ఇది వన్ సైడ్ ఆఫ్ కాయిన్ అనుకుంటే, మనకి రెండో సైడ్ వచ్చేసరికి మనం ఫిజికల్ గా యాక్టివ్ ఉండాలి. మనం ఎంత ఫిజికల్ గా యాక్టివ్ ఉంటే మీ ఇంటెస్టైన్ కూడా అంత మొటిలిటీ కూడా పెరుగుతుంది అండ్ డైజెషన్ కూడా బాగా. సో తిన్న వెంటనే ఒక 5-10 మినిట్స్ కనుక నడిస్తే మనకి ఆహారం మంచిగా డైజెషన్ అవుతుంది, తిన్నది బాడీకి అబ్జర్వ్ అవుతుంది. ఈ గట్ కనుక మనం జాగ్రత్తగా చూసుకుంటే గట్ లో ఇన్ఫ్లమేషన్ తగ్గిపోతే మనకి బాడీలో క్రానిక్ ఇన్ఫ్లమేషన్, ఆటోఇమ్యూన్ కండిషన్స్ కానీ, హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ, బ్యాడ్ కొలెస్ట్రాల్ కానీ, లేకపోతే డయాబెటీస్ కానీ, ఇవన్నిటికి కూడా ఇదే కారణం అవుతుంది. సో ఈ గట్ ఇమ్యూనిటీ, సో మన ఇమ్యూన్ సిస్టమ్ కూడా 70% మన ఇంటెస్టైన్ లోనే ఉంటుంది. సో ఈ బ్యాక్టీరియా అనేది ఈ ఇమ్యూన్ సిస్టమ్ ని ట్రైన్ చేస్తుంది. సో ఈ బ్యాక్టీరియా కనుక మనం డిస్బయోసిస్ అంటే చెడు బ్యాక్టీరియా ఎక్కువైపోయి గుడ్ బ్యాక్టీరియా తక్కువైపోవడం వల్ల కలిగే ప్రమాదాల్లో ఒకటి కొలెస్ట్రాల్ పెరిగిపోవడము, ఆర్టరీస్ తొందరగా బ్లాక్ అయిపోవడము, అండ్ TMAO అంటారు. ఇలాంటి సబ్స్టెన్సెస్, ఎస్పెషల్లీ మీరు ప్రాసెస్ ఫుడ్స్, రెడ్ మీట్ తిన్నప్పుడు ఈ బ్యాడ్ బ్యాక్టీరియా అనేది వీటిని డైజెస్ట్ చేసి ఇలాంటి TMAO అనే సబ్స్టెన్స్ ని బాడీలోకి రిలీజ్ అవడం వల్ల ఆర్టరీస్ తొందరగా బ్లాక్ అయిపోతాయి, స్టిఫ్నెస్ పెరిగిపోతుంది, BP వెళ్ళిపోతుంది, కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది. అలాగే మీరు మంచి ఫుడ్ కనుక తీసుకుంటే మన గుడ్ బ్యాక్టీరియా అనేది దాన్ని డైజెషన్ చేసి మనకి షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ అనేది రిలీజ్ చేయడం వల్ల మన ఇంటెస్టైన్ అనేది హెల్దీగా ఉంచుతుంది. అక్కడ మనకి గ్యాప్స్ పెరగకుండా, ఇన్ఫ్లమేషన్ జరగకుండా, అలాగే బ్యాక్టీరియా లీక్ అయ్యి బ్లడ్ లోకి వెళ్లకుండా ప్రివెంట్ చేస్తుంది. సో ఇలాగా మనకి తెలిసిందే. ఈ ఒకటి ఫుడ్ గురించి మాట్లాడితే, ఒకటి ఎక్సర్సైజ్, మూడోది మనకి నిద్ర. సో ప్రాపర్ నిద్ర కూడా చాలా ఇంపార్టెంట్. మన గట్ బాగుండాలన్నా, హార్ట్ బాగుండాలన్నా. సో లేటెస్ట్ స్టడీస్ ఏం చెప్తున్నాయంటే అట్లీస్ట్ ఒక 7 hours కనుక మీరు ప్రాపర్ గా పడుకుంటే మనకి బాడీలో హీలింగ్ బాగా జరుగుతుంది, బ్రెయిన్ బాగా వర్క్ చేస్తుంది, అండ్ కోగ్నేటివ్ డిస్ఫంక్షన్ అంటే మతిమరుపు, ఆల్జిమర్స్ లాంటివి తగ్గుతాయి. అలాగే గుండె, స్ట్రెస్ హార్మోన్స్ ఇవన్నీ కూడా కంట్రోల్లో ఉంటుంది. అండ్ ప్రధానమైన కారణం స్లీప్లెస్నెస్ వల్ల కూడా స్ట్రెస్ క్రానిక్ గా పెరిగిపోయి హైపర్ టెన్షన్, లేకపోతే హార్ట్ డిసీజెస్ 35 ఏళ్ళ లోపలే హార్ట్ అటాక్స్ కూడా వస్తున్నాయి. సో ఈ మూడు కనుక మనం బ్యాలెన్స్ చేసుకుంటే మన గట్ బాగుంటుంది, హార్ట్ బాగుంటుంది. సో ఫైనల్ గా నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఆహారంలో అల్ట్రా ప్రాసెస్ ఫుడ్స్ ని, రెడ్ మీట్ ని, వీటినన్నింటినీ తగ్గించండి. హోల్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, లేకపోతే మనకి ఎక్కువ ఫిష్, ఎగ్స్ ఇలాంటి మోడరేషన్ లో తీసుకోవడం, డైరీ ప్రొడక్ట్స్ మోడరేషన్ లో తీసుకోవడం చేయండి. వాకింగ్ అట్లీస్ట్ మీరు రోజుకి 8,000 to 10,000 స్టెప్స్ నడిచే రేట్ చూసుకోండి. మీకు ఆహారంలో సాల్ట్ ని తక్కువ చేసుకోండి. అలాగే వీటన్నిటితో పాటు అట్లీస్ట్ సౌండ్ స్లీప్, ఒక 6 to 7 hours స్లీప్ కంటే కూడా మనకి షెడ్యూల్ అనేది చాలా ఇంపార్టెంట్. రోజు ఒకే టైంలో పడుకోవడం, లేవడం వల్ల కూడా మన బాడీ మంచిగా రెగ్యులేట్ అయిపోయి ఈ హార్ట్ డిసీజెస్ కానీ, గట్ హెల్త్ కానీ చాలా ఇంప్రూవ్ అవుతుంది. థ్యాంక్ యూ.